హలో మిత్రులారా, జ్ఞానవాపి మసీద్ ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ మసీద్ పేరే వినిపిస్తుంది. ఇది సేమ్ అయోధ్యలోని బాబ్రీ మసీద్ లాగా ఎన్నో సంవత్సరాల నుండి వివాదంలో ఉన్న స్థలం. శివుడి గుడిని కూల్చి ఆ స్థలంలో మసీద్ని కట్టారని హిందువులు అంటున్నారు. అయితే మనం ఈ వీడియోలో నిజంగా జ్ఞానవాపి మసీద్ని శివాలయాన్ని కూల్చి కట్టారా లేదా, సేమ్ అయోధ్యలో లాగా ఆ మసీద్ని కూల్చేసి గుడి కడతారా, అసలు ఈ జ్ఞానవాపి మసీద్కి సంబంధించిన పూర్తి చరిత్ర ఏంటి, అన్ని విషయాలని ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నుండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ జ్ఞానవాపి మసీద్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి సిటీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కన ఉంది. మసీద్ అండ్ గుడి పక్క పక్కనే ఎందుకున్నాయో తర్వాత మాట్లాడుకుందాం. ఈ జ్ఞానవాపి మసీద్ చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుండి మసీద్ లాగా, బ్యాక్ సైడ్ నుండి ఒకప్పటి శివుడి గుడికి సంబంధించిన గోడలాగా ఉంటుంది. అసలు ఈ వివాదం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, అప్పట్లో ముస్లిం మతానికి చెందిన రాజులు ఇండియాలో ఉన్న రాజ్యాలను తరచూ ఆక్రమించేవారు. ఆ సమయంలో అంటే 1193-94 సంవత్సరాల్లో గురిత్స్ అనే ముస్లిం రాజులు వారణాసిని పాలిస్తున్న జయచంద్ర అనే హిందూ రాజును ఓడించి వారణాసిని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఆ ముస్లిం రాజులు వారణాసిలో ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న శివుడి గుడిని కూల్చేశారు. అది కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంది. కొన్ని సంవత్సరాలకి హిందువుల్లో ఒక ధనవంతుడు ఆ గుడిని కట్టించాడు. మళ్ళీ 1447లో ఆ గుడిని ముస్లిం రాజులు కూల్చేశారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రాజా మాన్ సింగ్ అనే రాజు ఆ గుడిని కట్టించాడు. ఫైనల్ గా 1669లో ముస్లిం మతానికి చెందిన ఔరంగజేబ్ అనే రాజు ఆ గుడిని కూల్చేసి అదే స్థలంలో మసీదుని కట్టించారు. మొదట్లో ఆ మసీదుని అలంగిరి మసీద్ అని పిలిచేవారు, కానీ దానికి దగ్గరలో జ్ఞానవాపి పేరుతో బావి ఉండేది. అందువలన మసీద్కి మెల్లగా జ్ఞానవాపి మసీద్ అనే పేరు వచ్చింది. ఇక్కడ జ్ఞానవాపి అంటే జ్ఞాన్ అంటే జ్ఞానం, వాపి అంటే బావి అనే అర్థం. ఔరంగజేబ్ గుడిని కూల్చేసినప్పటికీ హిందువులను పూజలు చేసుకోవడానికి అనుమతించేవాళ్ళు. అప్పటి నుండి ముస్లింలు మసీదు లోపల నమాజ్ చేసుకుంటే హిందువులు ఆ వెనక గోడ దగ్గర పూజలు చేసుకునేవారు. అలా కొన్ని సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత 1780లో వారణాసి ముస్లిం రాజుల నుండి బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళింది. ఆ సమయంలో హిందూ మతానికి సంబంధించిన మరాఠా రాజులు బ్రిటిషర్స్ తో ఒప్పందం చేసుకొని వారణాసిని పరిపాలించారు. ఇక హిందువులే పరిపాలించడంతో మళ్ళీ గుడి కట్టే అవకాశం వచ్చింది. కానీ ఆ మసీదుని కూల్చి గుడి కడితే మత కలహాలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఆ మసీద్ కి పక్కనే ఉన్న స్థలంలో శివుడి గుడిని కట్టించారు. దాన్నే మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్ అంటున్నాం. కానీ మసీద్ మాత్రం అక్కడే ఉంది. శివుని నిజమైన ప్లేస్ లో పూజలు చేయకుండా పక్కన కట్టించిన గుడిలో పూజలు చేయడం హిందువులకు అస్సలు నచ్చలేదు. దాంతో మసీద్ ప్లేస్ లోనే గుడి కట్టాలని హిందువులు ప్రయత్నిస్తూ వచ్చారు. దానివల్ల అక్కడ తరచూ హిందూ మరియు ముస్లింలకు మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. 1809లో జ్ఞానవాపి మసీద్ అండ్ కాశీ విశ్వనాథ్ గుడికి మధ్యలో ఉన్న స్థలంలో గుడిని కట్టాలి అనుకున్నారు. అదే సమయంలో హోలీ మరియు మొహర్రం పండుగలు ఒకేసారి రావడంతో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. దాంతో ముస్లింలు ఒక ఆవును చంపి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే జ్ఞానవాపి బావిలో పడేశారు. అప్పుడు హిందువులంతా కలిసి పట్టరాని కోపంతో మసీదుని కూల్చేద్దామని వెళ్లారు. కానీ బ్రిటిషర్స్ అడ్డుకోవడంతో కూల్చలేదు. ఆ గొడవల్లో చాలా మంది చనిపోయారు. ఈ గొడవల వల్ల హిందువులను లోపలికి వెళ్లకుండా రిస్ట్రిక్ట్ చేశారు. 1959లో హిందూ మహాసభ అనే గ్రూప్ శివరాత్రి రోజు మసీదులోకి వెళ్లి రుద్రాభిషేకం చేశారు. అందువల్ల లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసినందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 1984లో విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ తమ గుడిని కూల్చి జ్ఞానవాపి మసీద్ కట్టారు అని, తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోర్టులో కేసు వేశారు. కానీ ఆ కేసు కోర్టులో చెల్లలేదు. ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం 1947 ఆగస్టు 15 తర్వాత ఏ మతం వాళ్ళు అయితే అక్కడ ప్రేయర్స్ చేస్తారో ఆ స్థలం ఆ మతం వాళ్ళకి చెందుతుందని ఆ యాక్ట్ లో ఉంది. కానీ ఈ యాక్ట్ లో ఒక్క అయోధ్యకి మాత్రం ఎగ్జంప్షన్ ఉంది. ఆ కేసు చెల్లకపోవడంతో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఇంకో కేసు వేసింది. ఏమని అంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఆ మసీదుని గుడిని కూల్చి కట్టారా లేదా అని సర్వే చేపించమని కోరింది. దానికి కోర్టు అంగీకరించింది. అండ్ ఆ సర్వే రిపోర్ట్ ఈ మధ్య బయటికి వచ్చింది. ఏఎస్ఐ వాళ్ళు మొత్తంగా 839 పేజీల రిపోర్ట్ ని ఇచ్చారు. ఆ రిపోర్ట్ లో ఏముంది అంటే, ఆ మసీదులో ఉన్న పిల్లర్స్ లో కన్నడ, దేవనగిరి, తెలుగు భాషల్లో
రాతలు ఉన్నాయని, అలాగే మసీదు వెనుక ఉన్న గోడ మీద హనుమాన్, విష్ణు, కృష్ణ, శివుడి విగ్రహాలను చెక్కబడి ఉన్నాయని, ఒక శివలింగం కూడా ఉందని, గుడిని కూల్చి మసీద్ కట్టారు అని ఆ రిపోర్ట్ లో ఉంది. ఆ రిపోర్ట్ బయటికి రావడంతో దేశమంతా చర్చలు మొదలయ్యాయి. అందుకే ఈ మధ్య మళ్ళీ జ్ఞానవ్యాపిపై చర్చలు జరుగుతున్నాయి. దాంతో జనవరి 31, 2024న వారణాసి కోర్ట్ జ్ఞానవాపి మసీదులో సీజ్ చేసిన 10 సెల్లార్లలో పూజలు చేసుకోవచ్చని హిందువులకు అనుమతి ఇస్తూ వారం రోజుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పూజారులను సెలెక్ట్ చేసి వారం రోజుల్లో కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ పూజలు ప్రారంభించనుంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇక్కడ కూడా అయోధ్య లాగానే మసీదుని కూల్చేసి గుడి కడతారా లేదా, లేకపోతే ఇలానే పూజలు కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాలి. సో ఇది జ్ఞానవాపి మసీద్ కి సంబంధించిన కంప్లీట్ స్టోరీ. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు జై హింద్.